అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది ఒక ఫాస్ట్ పేస్డ్ బైక్ అంటే ఒక తొందరపాటు ఉన్న టర్మినేటర్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు, రోబోట్. ఇది 155cc ఫాస్ట్ పేస్డ్ రోబోట్ అని నేను ఎందుకు అంటున్నానంటే పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. బిలో 2000 RPMలోనే మనకి టార్క్ ఎక్కువ ఉంది అండ్ హార్స్ పవర్ కూడా చాలా బెటర్గా ఉంది. సో ఈరోజు మన దగ్గర ఉన్నది యమహా MT-15 BS6 విత్ వైట్ అండ్ ఎల్లో డ్యూయల్ టోన్ కలర్. సో ఇప్పుడు మనం ఈ బైక్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. అండ్ ఈ వీడియో కూడా కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. బైక్లో యూజ్ చేసిన కంప్లీట్ హెడ్ లైట్స్ అండ్ టెయిల్ లైట్స్ కంప్లీట్ ఎల్ఈడీలో ఉన్నాయి. మీకు ఇక్కడ టర్మినేటర్ ల్యాంప్స్ చూసుకున్నా కానీ మీకు DRLs కంప్లీట్ ఎల్ఈడి అండ్ టర్మినేటర్ నోస్ కూడా మీకు కంప్లీట్ ఎల్ఈడిలో ఉన్నాయి అండ్ టెయిల్ లైట్ కూడా కంప్లీట్ ఎల్ఈడిలో ఉన్నాయి. బట్ ఎక్సెప్ట్ టర్న్ ఇండికేటర్స్ హాలోజన్ బల్బ్స్ ఉన్నాయి. మీకు హెడ్ లైట్ విజిబిలిటీ కూడా చాలా బెటర్గా కనిపిస్తుంది నైట్ గ్లేర్లో. ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కూడా చాలా బెటర్గా మీకు బైక్ విజిబిలిటీ అంత బెటర్గా ఉంటుంది. మీకు హెడ్ లైట్స్ అండ్ టెయిల్ లైట్స్ గురించి మాట్లాడుకున్నా కానీ దాంట్లో డిసడ్వాంటేజ్ ఏం లేదు. బట్ అదొక పాజిటివ్ వైబ్స్ అనే చెప్పుకోవాలి. యమహా MT-15లో బైక్లో యూజ్ చేసిన ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ ఫోక్, రేర్ సస్పెన్షన్ లింక్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్. టైర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే 100/80 17 inch రేడియల్ టైర్స్ అండ్ సింగిల్ ఛానల్ ABS విత్ 282 mm ఆఫ్ డిస్క్. రేర్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/70 17 inch రేడియల్ టైర్స్ విత్ 220 mm ఆఫ్ డిస్క్ బ్రేక్స్. ఓన్లీ సింగిల్ ఛానల్ ABS యూజ్ అవుతుంది. సింగిల్ ఛానల్ అంటే ఓన్లీ ఫ్రంట్ టైర్లో వస్తుంది. హాయ్ బడీ, హాయ్, దిస్ ఈజ్ అర్జున్. కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి డీటెయిల్ చూసుకుంటే న్యూట్రల్ ఇండికేటర్, కూలెంట్ టెంపరేచర్ ఫారెన్హీట్ చూపిస్తుంది, ఇంజన్ ట్రబుల్ వార్నింగ్, ABS ఆన్ ఆఫ్, హై బీమ్ ఇండికేటర్, టర్న్ సిగ్నల్ ఇండికేటర్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చూసుకుంటే మీకు RPM అంటే గేర్ షిఫ్ట్ RPM ఇండికేటర్, గేర్ షిఫ్ట్ అంటే ఏ గేర్లో చూపిస్తుంది, టాకోమీటర్, ఓడోమీటర్, స్పీడోమీటర్, రీసెట్ బటన్, సెలెక్ట్ బటన్. సో కంప్లీట్ మనకి ఇది 1000 RPMలో ఉంటుంది. కంప్లీట్ 13,000 RPM వరకు మనకి ఇది చాలా బెటర్గా ఉంది. ఇక్కడ మనకి VVI టెక్నాలజీ ఎక్కడ ఆన్ అవుతుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు 7,000 RPM టు 13,000 RPM VVI టెక్నాలజీ ఆన్ అవుతుంది. అంటే 7,000 RPM క్రాస్ చేసినప్పుడు VVI టెక్నాలజీ ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు క్యామ్ లాబ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే 7,000 ఏ గేర్లు ఉన్నా కానీ మనం 7,000 RPM వెళ్ళినప్పుడే అంటే హై థ్రాటిల్ వెళ్ళినప్పుడు అది ఏ గేర్లను ఉండని మనం 7,000 RPM రాగానే VVI టెక్నాలజీ ఆన్ అవుతుంది. సో ఇక్కడ మీరు హ్యాండిల్ బార్ గురించి చూసుకుంటే ఇది కంప్లీట్ హెడ్ లైట్, హై బీమ్ అండ్ లో బీమ్ విత్ పాస్. ఇక్కడ మీకు రివర్స్ ఆప్షన్లో ఉంటుంది. టర్న్ ఇండికేటర్ స్విచ్ ఆన్. ఇక్కడ మీరు రైట్ సైడ్ ఇంజన్ కిల్ స్విచ్ విత్ సెల్ఫ్ స్టార్ట్ బటన్. సో మీరు ఇక్కడ హ్యాండిల్ పొజిషన్ చూసుకున్నా కానీ మనకి అప్రైట్ పొజిషన్లో చాలా బెటర్గా ఉంటుంది. మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అండ్ కీస్ ఆఫ్ చేయగానే మీకు ఇక్కడ వచ్చేది CU బాయ్. సైడ్లో చూసుకుంటే శారీ గార్డ్ ఉంది, మీకు మడ్ గార్డ్స్ కూడా ఉన్నాయి. చాలా బెటర్గా అంటే శాండ్ అనేది మనకి బైక్కి రిఫ్లెక్ట్ కాకుండా అండ్ అవతల పర్సన్స్ ఎవరైనా మన బైక్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా అది కొంచెం కవరింగ్ లాగా చాలా బెటర్గా ఉంది. సస్పెన్షన్ చూడవచ్చు మీరు. అండ్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ 155cc కూడా 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే ది బెస్ట్. అండ్ బైక్ సీటింగ్ పొజిషన్ కూడా చూడవచ్చు మీరు. కుషనింగ్ చాలా బాగుంటుంది. కొంచెం మరీ ఎక్కువ స్టిఫ్ కాకుండా మరీ సాఫ్ట్ కాకుండా కొంచెం మీడియం సైజులో ఉంటుంది. అండ్ ఈ బైక్ మీద వెళ్ళాలంటే ఓన్లీ డ్రైవర్కే చాలా బెటర్గా ఉంటుంది. రేర్ సీట్లో కూర్చున్న వాళ్ళకి కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది. సో కంఫర్ట్ చేసుకోవాలంటే ముందటి పర్సన్ని కొంచెం ముందుకు జర్రా అని జరుపుకొని కూర్చోవాలి. సో అంతకంటే ఏం లేదు. సో గ్రాబ్ రైల్స్ చాలా బాగున్నాయి. మీకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ మీకు ఇది చూస్తే మీరు యమహా లోగో MT-15 విత్ MT-15 డిజైన్. ఇది సేమ్ టర్మినేటర్ లోగో. ఈ డిజైన్ వచ్చేసరికి టర్మినేటర్ లోగో. ఇది ఇక్కడ మీరు ఈ డిజైన్ చూస్తే ఎందుకు ఇచ్చారంటే ఈ డిజైన్ ఇక్కడ మీరు కూడా చూడొచ్చు మన లెగ్ లాక్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ
ఇక్కడ డౌన్లో మనం ఫుట్ పెట్టి ఇక్కడ లెగ్ లాక్ అయిపోతుంది. సో లాక్ అయినప్పుడు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డిజైన్ వల్ల డ్రైవింగ్ చేసినప్పుడు ఏరోడైనామిక్స్ అంటే ఎయిర్ డైరెక్ట్ మన లెగ్కి అంటే మన కాల్కి బీట్ చేయకుండా డైరెక్ట్ ఈ త్రూలో పాస్ అయ్యి మనకి సైడ్లో ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇలా వెళ్ళిపోతుంది, మన లెగ్ ఇక్కడ లాక్ అయ్యి డైరెక్ట్ ఎయిర్ ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతుంది. సో అందుకనే ఇది ఏరోడైనామిక్స్ గురించే ఇచ్చారు ఈ డిజైన్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది సింగిల్ హార్న్ ఇస్తున్నారు, డమ్మీ ఎయిర్ వెంట్, ఇది రేడియేటర్ కూలెంట్ అవతల ఉంది మనకి. అండ్ ఇంజన్ కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి, డ్రైవింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకోవాలంటే డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. బైక్లో యూజ్ చేసిన ఇంజన్ డీటెయిల్స్: సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ విత్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. ఇంజన్ డిస్ప్లేస్మెంట్ 155 cc, 18.3 Nm of torque, 13.5 horsepower at 8500 rpm. ఇంజన్లో బెస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే VVA టెక్నాలజీ తోటి వస్తుంది. VVA టెక్నాలజీ అంటే కంప్లీట్ మోడర్న్ డెవలప్డ్ టెక్నాలజీ బై యమహా VVA టెక్నాలజీ. VVA టెక్నాలజీ ఎప్పుడు ఆన్ అవుతుందంటే ఇంజన్లో మనం 7000 rpm క్రాస్ చేసినప్పుడు VVA టెక్నాలజీ ఆన్ అవుతుంది. సో VVA టెక్నాలజీ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అప్కమింగ్ వీడియోస్లో ఆర్ నెక్స్ట్ వీడియోలో VVA టెక్నాలజీ గురించి నేను అప్ టు డేట్ ఉంటాను. ఆ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీకు VVA టెక్నాలజీ అంటే ఏంటిది తెలుస్తుంది. ఇప్పుడు బైక్ టెస్ట్ చేసేది సిటీ డ్రైవింగ్లో టెస్ట్ చేస్తున్నాను. హ్యాండిల్ పొజిషన్ మన అప్రైట్ పొజిషన్లో ఉంది, ఎర్గోనామిక్స్ చాలా బెటర్గా ఉంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బెటర్గా ఉంది. సీట్ కంఫర్ట్ ఎందుకు కుషనింగ్ చాలా బాగుంది. అండ్ సిటీ డ్రైవింగ్లో సస్పెన్షన్ మాత్రం చాలా బెటర్గా ఉంది. ఎందుకు సస్పెన్షన్ బెటర్గా ఉందంటే మనం సిటీలో హెవీ స్పీడ్స్ వెళ్ళాం, నార్మల్ స్పీడ్స్ వెళ్తాం. హైవే డ్రైవింగ్లో ఎక్కువ హెవీ స్పీడ్స్ వెళ్తాం. సో హెవీ స్పీడ్స్ వెళ్ళినప్పుడు మనకి ఎత్తేస్తుంది. బట్ సిటీ డ్రైవింగ్లో సస్పెన్షన్ బాగుంది, మనకి విజిబిలిటీ బాగుంది, రోడ్ విజిబిలిటీ బాగుంది. బట్ హెవీ సన్లైట్ పడ్డప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విజిబిలిటీ ఎక్కువ కనిపించదు. అదొక మెయిన్ డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి. మనకి క్లచ్ లైట్గా ఉంది, గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, గేర్ షిఫ్టింగ్ హై ఆర్పిఎం వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఆర్పిఎం లైట్ చూపిస్తుంది. ఇక్కడ మనకి టాగుల్ స్విచెస్ కూడా చాలా బెటర్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏరోడైనామిక్స్ గురించి కూడా మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎయిర్ కూడా మనకి డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోతుంది, మనకి లెగ్స్కి అంత బీట్ లేకుండా. థ్రాటిల్ కూడా మనం నార్మల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ హెవీ ఆర్పిఎం హెవీ టార్క్ అనేది యూజ్ అవుతుంది, హెవీ టార్క్ యూజ్ అవుతుంది. మనం సిటీ డ్రైవింగ్లో కూడా బ్రేకింగ్ చాలా బాగుంది, సస్పెన్షన్ కూడా చాలా బెటర్గా ఉంది, బ్రేకింగ్ కూడా పర్ఫెక్ట్గా పడుతున్నాయి, హైవే డ్రైవింగ్లో కూడా పర్ఫెక్ట్ పడుతున్నాయి. అండ్ బైక్ మెయిన్ ఫ్యూయల్ ఎకనామీ గురించి మాట్లాడుకుంటే మీరు ఈజీ టు లీన్ ఇన్ రైనీ సీజన్, అంటే ఎక్కువ స్కిడ్ అవ్వట్లేదు ఎందుకంటే రేడియల్ టైర్స్ ఉన్నాయి. టైర్ గ్రిప్ కూడా చాలా బెటర్గా ఉంది. ఎకనామీ గురించి మాట్లాడుకుంటే బైక్ సిటీ ఫ్యూయల్ ఎకనామీ గురించి మాట్లాడుకుంటే 35 to 40 కంపెనీ ARAA ప్రకారం. అండ్ హైవే డ్రైవింగ్లో 40 to 45 km/L ఫ్యూయల్ మైలేజ్ అనేది మనం తెలుసుకోవస్తుంది. అండ్ ఇది క్లీనింగ్ కూడా చాలా బాగుంది. సో మనం యూటర్న్ చేసే కాడ కూడా చెక్ చేసుకుంటే బైక్ ఈజీగా యూటర్న్ చేయగలుగుతాం. లెగ్ కింద పెట్టకుండా గ్రౌండ్కి టచ్ చేయకుండా కూడా మనం ఈజీ టు యాక్సెస్గా ఉంది యూటర్న్ కాడ కూడా. ఇప్పుడు నార్మల్ రోడ్స్లో అంటే మీరు హైవే డ్రైవింగ్ అనుకోండి, సో హైవే డ్రైవింగ్లో కూడా మనకి 40 స్పీడ్లో అంటే ఎగ్జాక్ట్ 35 స్పీడ్లో కూడా మనము 5th గేర్లో క్రూజ్ చేయగలుగుతున్నాము, క్రూజ్ చేయగలుగుతున్నాం. 42 స్పీడ్లో కూడా మనకి ఈ పవరింగ్ అనేది ఎట్లా అవుతుందంటే సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ కాబట్టి 0 to 2000 rpm వరకు మనకి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ 0 to 7000 వరకు పవరింగ్ అనేది చాలా బెటర్గా ఉంది. 7000 rpm నుంచి VVA టెక్నాలజీ ఎంగేజ్ అవుతుంది. సో VVA టెక్నాలజీ ఎంగేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, సో సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అంటే మనకి ఎలా ఉంటుందంటే ఓవర్ హెడ్ VVA టెక్నాలజీ లేనప్పుడు, సో VVA టెక్నాలజీ లేనప్పుడు మనకి సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్లో పవరింగ్ అనేది ఆఫ్టర్ 6000 దగ్గర స్టార్ట్ అయితే ఆఫ్టర్ 13,000 rpm వరకు మనకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ల్యాగ్ ఉంటుంది. సో ఈ వెహికల్లో VVA టెక్నాలజీ ఉంది కాబట్టి ఆఫ్టర్ 7000 rpm దగ్గర కూడా మనకి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. అది ఎందుకంటే VVA టెక్నాలజీ. సో
దానివల్ల మనకి చాలా బెటర్ ఉంది. అండ్ స్టెబిలిటీ గురించి మాట్లాడుకున్నా కానీ 80 స్పీడ్లో వెళ్ళినప్పుడు మనకి స్టెబిలిటీ తెలుస్తుంది. అండ్ వైబ్రేషన్స్ కూడా 80 స్పీడ్లో వైబ్రేషన్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ మీకు ఫర్ సపోజ్ సెకండ్ గేర్లోనే మీరు టాప్ స్పీడ్ వెళ్తే అక్కడ కూడా వైబ్రేషన్స్ వస్తున్నాయి. 5th స్పీడ్లో కానీ 6th గేర్లో కానీ మీరు ఆఫ్టర్ 50 స్పీడ్ కానీ 60 స్పీడ్ km/h కానీ మనకి వైబ్రేషన్స్ అనేది తెలుస్తుంది. బట్ థర్డ్ గేర్లో మనం 15 స్పీడ్లో కూడా థర్డ్ గేర్లో వెహికల్ మూమెంట్ చాలా బెటర్గా ఉంది. అండ్ మీరు ఇప్పుడు క్రూజ్ చేసి చెక్ చేస్తే మనం చూడవచ్చు ఇక్కడ థ్రాటిల్ లైట్ థ్రాటిల్ ఇచ్చినా కానీ మనకి చాలా బెటర్గా పవరింగ్ అనేది టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎందుకు? ఈ డ్యూయల్ ట్విన్ కేబుల్స్ వల్ల. సో మీరు ఇక్కడ 4th గేర్లో కూడా మనం 27, 26, 25 స్పీడ్లో హై థ్రాటిల్ ఇచ్చినా కానీ మనకి ఎట్లాంటి ల్యాగ్ లేదు. 4th స్పీడ్లో వెళ్ళినా కానీ 24, 25 మీద మనకి వైబ్రేషన్స్ లేవు. ఇంజెక్టింగ్ కూడా వైబ్రేషన్స్ కూడా ఇంజన్లో మరీ ఎక్కువగా లేవు, నార్మల్గా ఉన్నాయి. హై స్పీడ్స్లో వెళ్ళినప్పుడు హ్యాండిల్ బార్ వైబ్రేషన్స్, ఇంజన్ వైబ్రేషన్, మన ఫుట్ పెక్స్ వైబ్రేషన్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. స్టెబిలిటీ కూడా ఆఫ్టర్ 80లో వెళ్తే వన్ సైడ్ లాక్కి వెళ్తుంది, అంటే వన్ సైడ్ పుల్లింగ్ అని చెప్పుకోవాలి. సో వన్ సైడ్ పుల్లింగ్ అంటే ఇప్పుడు 80 స్పీడ్లో మనకి ఇది డెల్టా ఫ్రేమ్ కాబట్టి లో స్పీడ్స్లో అంత తెలియదు స్టెబిలిటీ. హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు హైవే డ్రైవింగ్లో 80 స్పీడ్లో ఉన్నప్పుడు వన్ సైడ్ పుల్లింగ్ అవుతుంది. అండ్ బ్రేకింగ్ కూడా కొంచెం డిలే అవుతుంది ఎక్కువ స్పీడ్లో ఉంటాయి. నార్మల్ స్పీడ్లో ఉంటే బ్రేకింగ్ చాలా బెటర్గా ఉంది. బట్ హెవీ స్పీడ్ 80 to 100 స్పీడ్లో ఉన్నప్పుడు బ్రేకింగ్ అనేది కొంచెం డిలే అవుతుంది. సో నార్మల్ థ్రాటిల్ ఇచ్చినా కానీ బెటర్ మూమెంట్ ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు 4th స్పీడ్లో మనకి ఇంజన్ వైబ్రేషన్ ఎక్కువ అవుతుంది. ఈవీఆర్ టెక్నాలజీ ఆన్ కూడా సూపర్గా ఉంది. బట్ వైబ్రేషన్స్ అనేది ఎక్కువగా వస్తుంది. సో వైబ్రేషన్స్ అనేవి ఎక్కువనే, స్టెబిలిటీ కూడా కొంచెం బైక్ షివరింగ్ అనేది ఎక్కువ అవుతుంది. స్టెబిలిటీ కూడా ఒక వన్ సైడ్ పుల్లింగ్ అవుతుంది. మనం హెవీ స్పీడ్లో ఉన్నప్పుడు కూడా గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గా ఉంది, ఎందుకంటే కాన్స్టాంట్ మెష్ గేర్ బాక్స్ యూజ్ చేస్తున్నారు, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో దీంట్లో మనకి గేర్ రాడ్ కావడానికి ఎట్లాంటి వైబ్రేషన్ లేదు, కాన్స్టాంట్ మెష్ గేర్ బాక్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. సో అది కూడా ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవాలి. ఈ బైక్లో మెయిన్ ఒక సింగిల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ అయినా కానీ డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్ లాగానే యూజ్ అవుతుంది. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలంటే కొంచెం ఒక లిక్విడ్ కూల్ ఇంజిన్ కాబట్టి డ్రైవింగ్కి వెళ్ళొచ్చు. బట్ 155cc కాబట్టి ఒక 100 కిలోమీటర్స్కి మనం బ్రేక్ తీసుకుంటే బెటర్గా బైక్ మెయింటెనెన్స్ అవుతుంది. సో నౌ వీఆర్ ఆన్ ట్విస్టీ రోడ్స్. ఈ ఆఫ్ రోడింగ్లలో మనం బైక్ని టెస్ట్ డ్రైవ్ చేసి చూస్తే సస్పెన్షన్ మాత్రం కొంచెం స్టిఫ్గానే ఉంది. ఇక్కడ చూడవచ్చు మీరు, అమ్మా అనాల్సిందే, ఎందుకంటే మరి ఇది మోనోక్రాస్ సస్పెన్షన్ కాబట్టి కొంచెం స్టిఫ్గానే ఉంటుంది. బట్ ఆఫ్ రోడింగ్లో మాత్రం టైర్ గ్రిప్ అనేది చాలా బెటర్గా ఉంది. మీరు చూడవచ్చు హెవీ స్పీడ్గా వెళ్ళినా కానీ మీకు సస్పెన్షన్ మూమెంట్ అనేది డ్యాంపింగ్ అనేది చేస్తుంది. డ్యాంపింగ్ చేసినప్పుడు మనకి ఎక్కువ ఎఫెక్ట్ లేదు కానీ బట్ స్టిఫ్గా ఉంది సస్పెన్షన్ మాత్రం. హ్యాండిల్ కూడా కొంచెం వైబ్రేషన్స్ అనేది తెలుస్తుంది, రాళ్ళల్లో వెళ్ళినప్పుడు అలా మనకు వైబ్రేషన్ తెలుస్తుంది. అండ్ డస్ట్లో కానీ మనం హ్యాండిల్ పొజిషన్ని మాత్రం అప్రైట్ పొజిషన్ ఉంది, అప్రైట్ పొజిషన్లో కూడా మనం ఈజీగా కంట్రోల్ చేయగలుగుతున్నాం. మనం ఆఫ్ రోడింగ్లో కూడా చాలా బెటర్గా ఉంది. మీకు ఆఫ్ రోడింగ్లో కూడా మీరు ఎలా చేసినా కానీ ఈజీ టు యాక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు ఆఫ్ రోడింగ్లో. బట్ మీకు ఒకవేళ ఆఫ్ రోడింగే కావాలి అనుకుంటే ఈ బైక్ నేను రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం లైట్గా స్టిఫ్గా సస్పెన్షన్ ఉన్నా కానీ మరీ అంత ఎత్తే లేదు, బట్ కొంచెం స్టిఫ్గానే ఉంది. మీకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మీకు ఈ ట్విస్టీ రోడ్స్లో కూడా ఇలా రాక్స్ వస్తాయి కదా, ఇప్పుడు సడన్ పాతోర్స్ కానీ ఇలా రాక్స్ వస్తాయి కదా, అక్కడ ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ ఫోక్స్ కాబట్టి మీకు అక్కడ ఫీలింగ్ అనేది మనకి ఇక్కడ హ్యాండిల్ బార్లో తెలుస్తున్న వైబ్రేషన్స్ అనేవి. అండ్ బండి కూడా వెహికల్ కూడా కొంచెం
ఒక పాతోళ్ళు వచ్చినప్పుడు కానీ ఒక రాక్ వచ్చినా కానీ ఆ రాక్ మీదకి వెళ్ళి సడన్గా వెళ్ళినా కానీ మీ వెహికల్ అనేది కొద్దిసేపు గాలిలో ఉంటుంది, ఎయిర్లో ఉంటుంది. ఇక్కడ మీరు ఈ రోడ్ చూసుకుంటే వైబ్రేషన్స్ అనేది ఎక్కువ, ఎందుకంటే సస్పెన్షన్ ఎక్కువ స్టిఫ్ ఉంది కాబట్టి మనకి ఎక్కువ ఎక్కేస్తుంది వెహికల్ అనేది. బట్ ఆర్పిఎం ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు అంత ఎక్కువ అనిపించలేదు, కానీ స్లో వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది. ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్ కాబట్టి బ్రేకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా పడుతుంది సిటీ డ్రైవింగ్లో కానీ హైవే డ్రైవింగ్లో కానీ. సో బైక్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు బైక్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఎక్స్పెన్సివ్ అని అన్నారు. సో ఎక్స్పెన్సివ్ ఎందుకంటే దానికి రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, బైక్ వెయిట్ 138 kgs, కవ్ వెయిట్ 138 kgs ఉంది. సో ఆ కవ్ వెయిట్ ఎందుకు తక్కువ ఉందంటే ఫస్ట్ యూజ్ చేసిన ఫ్రేమ్ డెల్టా ఫ్రేమ్. సో డెల్టా ఫ్రేమ్ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ బైక్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. సో యూజ్ చేసిన మెటీరియల్ అండ్ ఫ్రేమ్ డెల్టా ఫ్రేమ్. సో డెల్టా ఫ్రేమ్ దేనికి యూజ్ చేశారు? స్పోర్ట్స్ బైక్ యూజ్ చేశారు. అండ్ మెటీరియల్ యూజ్ చేసింది కూడా లైట్ వెయిట్ ఉంటుంది. వెయిట్ అనేది తగ్గుతుంటే ప్రైస్ పెరుగుతుంటుంది. అండ్ ఫ్రేమ్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే స్టెబిలిటీ కోసం డెల్టా ఫ్రేమ్ని యూజ్ చేశారు స్పోర్ట్స్ బైక్లో డెల్టా ఎందుకు ఉంటుందంటే లీనింగ్ యాక్షన్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. రీజన్ ఏంటిదంటే ఇంజన్లో 155cc లిక్విడ్ కూల్డ్ అండ్ హై పర్ఫార్మెన్స్ ఉంది. సో ఈ అంటే ఇంజన్ బోర్ గురించి స్ట్రోక్ గురించి మాట్లాడుకుంటే ఇది స్క్వేర్ షేప్ సిలిండర్లో పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పవర్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే సిలిండర్ సైజ్ అనేది స్క్వేర్ నుండి పవరింగ్ అనేది ఎక్కువయ్యి పవర్ని తట్టుకోవాలంటే సిలిండర్ థిక్నెస్ ఎక్కువ ఉండాలి. సో సిలిండర్ థిక్నెస్ ఉండాలంటే కాస్ట్ పెరుగుతుంది. అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి వాటర్ జాకెట్స్ వస్తాయి. సో వాటర్ జాకెట్ ఎక్స్ట్రా స్పేస్ కూడా మనకి కవర్ చేయాలి కాబట్టి కూలెంట్ని, దానికి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. సో సిలిండర్ థిక్నెస్ అండ్ వాటర్ జాకెట్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ యూజ్ చేసిన రేడియేటర్ కూలెంట్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి దానికి కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక రీజన్ ఏంటిదంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఉంటుంది. థ్రాటిల్ అప్ అండ్ డౌన్ చేసినప్పుడు ఇక్కడ మీకు 2 కేబుల్స్ ఉంటాయి. సో ఆ 2 కేబుల్స్ ఎందుకు యూజ్ చేశారంటే థ్రాటిల్ బాడీలోకి ఒకటి అవుట్ అండ్ ఒకటి ఇన్, అంటే ఒకటేమో థ్రాటిల్ అప్ అండ్ ఒకటి థ్రాటిల్ డౌన్. సో థ్రాటిల్ అప్ చేసినప్పుడు హై పర్ఫార్మెన్స్ వస్తుంది. సో మీ కేబుల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకటే కేబుల్లో అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో దీంట్లో ట్విన్ కేబుల్స్ ఉండేసరికి ఒక కేబుల్ అప్ అండ్ ఒక కేబుల్ డౌన్, ఒక కేబుల్ హై పర్ఫార్మెన్స్ వస్తుంది అండ్ ఒక కేబుల్ ఎట్ ఏ టైం ఫ్యూయల్ ఎకనామీ అంటే మైలేజ్ రావడానికి ఎట్ ఏ టైం డౌన్ అయిపోతుంది. అంటే మైలేజ్ కోసం 2 ట్విన్ కేబుల్స్ యూజ్ చేస్తున్నారు పెట్రోల్ సేవింగ్ కోసం. అంటే డౌన్ చేసినప్పుడు ఎమ్మటే ఫ్యూయల్ సేవింగ్ ఆగిపోతుంది సిలిండర్లోకి, అంటే తక్కువ యూజ్ అవుతుంది. అంటే ఎక్కువ ఫ్యూయల్ ఇంజెక్ట్ అవ్వకుండా లో ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది. అది అందుకనే యూజ్ చేసిన ఫ్రేమ్ కానీ ఇంజన్ యూజ్ చేసిన సిలిండర్ థిక్నెస్ కానీ ఇక్కడ మీకు థ్రాటిల్ కాడ మీరు ట్విన్ కేబుల్స్ ఇస్తున్నారు కాబట్టి అందుకనే బైక్ చాలా కాస్ట్ ఉంది. అండ్ యూజ్ చేసిన హెడ్లైట్స్ కూడా ఎల్ఈడి హెడ్లైట్. సో అందుకనే బైక్ ఎక్స్పెన్సివ్ ఉంది. చాలా వరకు పీపుల్ అనేది బైక్ సో ఎక్స్పెన్సివ్ చాలా రేట్ ఉంది అని అన్నారు. అది రీజన్ థిక్నెస్, డెల్టా ఫ్రేమ్ యూజ్ చేసింది కూడా చాలా బెటర్గా ఉండటానికే. ఒక ప్రైజ్ రేంజ్ ఎక్కువ ఉన్నందుకు దాంట్లో ఏదైనా ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని మనం తెలుసుకుంటే అంత ప్రైస్ కూడా మోడరేట్గా ఉంటుంది. వాల్యూ ఫర్ బైక్ అని కూడా చెప్పుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ. మై ఒపీనియన్ ఆన్ దిస్ బైక్, ఈ బైక్ ఎవరైనా కొనాలని నేను సజెస్ట్ చేయాలనుకుంటే ఇది షార్ట్ లిస్ట్ చేయండి, అంటే ఒక ఒపీనియన్గా తీసుకోండి. ఎందుకు షార్ట్ లిస్ట్ అంటే దీని కాంపిటీటర్స్ ఫర్ యూత్ అయితే జిక్సర్ 150 అండ్ బజాజ్ పల్సర్ NS 160. ఫర్ ఫ్యామిలీ అయితే FZ 150, TVS అపాచీ 160 ఉంది, 200 ఉంది సేమ్ కాస్ట్లో.
బట్ ఈ బైక్ నేను ఫర్ యూత్కి అయితే నేను సజెస్ట్ చేయాలనుకుంటే ఆప్షన్గా పెట్టుకోండి. అది నా ఒపీనియన్. జస్ట్ ఫర్ షార్ట్ లిస్ట్ దిస్ బైక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.